ఆమెన్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి మితిలేని కృప మీకు ఎల్లరికును తోడై నడిపించునుగాక. ఈ ఆధ్యాత్మిక వసంతములో 17వ దిన కార్యక్రమమునకు ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ధ్యానంతో పాటు మీ యొక్క ప్రార్థనా జీవితంలో అధిక సమయం గడపండి, ప్రభువుకు చేరువవ్వండి. నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యుడవు, నీవే అనాది దేవపుత్రుండవు, నీవే అనాది దేవపుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా నిలిదివి, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యుడవు. పరమందు నీకుండ పరమ భాగ్యంబోలు, నరక పాత్రుడనైనా నా కొరకు విడచితివి, నరక పాత్రుడనైనా నా కొరకు విడచితివి, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నన్ను బ్రోవనరుగానే తెంచి నీ వలక పోసితివి, నీ నల్ల సిలువపై, నీ వలక పోసితివి, నీ నల్ల సిలువపై, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యుడవు. సకలంబు నేలేటి చక్కని రాజావు, సకలాధికారము చక్కగా చేయుదవు, సకలాధికారము చక్కగా చేయుద, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యుడవు. నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు, నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు, నీ సేవకుల పొందు నిత్య సహాయం, నీ సేవకుల పొందు నిత్య సహాయం, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యుడవు, నీవే నా యుడవు. ఇక ఆధ్యాత్మిక వసంతంలో 17వ దిన ధ్యానంలో ప్రతి సోమవారం మనము వెలుగైన మార్గమై ఉన్న వెలుగు యేసు ప్రభు వారు నేనే మార్గం అని చెప్పిన దేవదేవుడు ఆ వెలుగై ఎలా నడిపించుచున్నాడో మనము ధ్యానం చేస్తున్నా. నేటి ధ్యానంలో లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని వచనాలను గమనించినట్లయితే, లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వాక్కు నుండి, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయు అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులను గురించి ఒకనితోనొకడు సంభాషించుచుండిరి. వారి సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఎమ్మాయి మార్గము, యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామంకి వెళ్ళే మార్గంలో యేసు ప్రభు వారు సమాధిని గెలిచి లేచిన ఆ దినమే వారు వెళుచు యేసు ప్రభువుని గురించి సంభాషణలు చేయుచుండగా, అనగా ఆయన ఆశ్చర్య కార్యములు కానివ్వండి, ఆయన అద్భుత కార్యములు కానివ్వండి, ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు జీవితమును గురించి వారు సంభాషించుచుండగా యేసు ప్రభువే వారితో నడిచాడు. అవునండి, నీవు నడుచు మార్గములో ఆయన నీతో రావాలంటే, నీతో ఉండాలంటే నీ మాట ఆయనదై ఉండాలి. గమనించండి, ప్రత్యేకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో ప్రభు కొరకు సిద్ధపరచాలని సదుద్దేశము కలిగిన మిమ్మలను ఎంతో అభినందిస్తున్నాం. ఈ యొక్క సిద్ధపాటులో ప్రాముఖ్యమైనది నీవు మాట్లాడే మాట ప్రభుదై ఉంటుందా?
ఉపవాసమును గురించి యెషయా గ్రంథములో రాస్తూ నీ కంఠస్వరము పరమునకు వినబడాలి కానీ లోకమునకు కాదంటాడు. అనగా నీ నోటి నుంచి వచ్చే మాట ప్రభుదై ఉండాలి కానీ లోకపరమైనది కాదై ఉండాలి. చాలాసార్లు నీ ఇష్టానుసారముగా నోటిని నువ్వు ఉపయోగిస్తుంటావు. ఈ నోటినే దేవునికి నీ లోకమునకు ఉపయోగించాలని కోరుకుంటావు. కానీ నీ నోటి వల్ల ఆశీర్వదించడము లేకుంటే సువార్త వెలువడుతున్నదా, లేదు లోకానుసారమైన లౌకికము కొరకు నీ నోటిని ఉపయోగిస్తున్నావా? ఈ మార్గంలో వెళుచున్న ఈ ఇద్దరు వ్యక్తులలో ఒకే ఆలోచన, ఒకే దృక్పథం, ఒకే నడవడి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 17-18 వచనాలు కూడా ఇదే సెలవిస్తుంది. భూమి మీద ఇద్దరు ఏదైతే ఏకీభవిస్తారో దానిని నేను నెరవేర్చాను, అనగా దానితో నేను ఉంటానని ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రభు నీతో ఉండాలంటే, నీకు మార్గమై ఉండాలంటే తప్పనిసరిగా నీవు దేవుని మాటను గురించినదై నీ సంభాషణ ఉండాలి. నీ ఆలోచన దేవుని చిత్తమైనదై ఉండాలి, ప్రభువుని గురించినదై ఉండాలి. అందుకనే ఇక్కడ మలాకీ గ్రంథంలో స్పష్టమైన మాట అంటాడు. ఆ చివరి మాటల్లో చెప్తూ, యెహోవా యందు భయభక్తులు గలవారు మాటలాడుకొనుచుండగా యెహోవా సముఖమునున్న ఆ గ్రంథములో ఆ మాటలు లిఖించబడుతున్నాయంట. అంటే ప్రభువే వింటున్నాడు, ఆయనే ముద్రిస్తున్నాడు. జాగ్రత్త. భూమి మీద నీ కొన్ని బాధ్యతలు అప్పగించి ఉండవచ్చు, కానీ నీ గురించిన బాధ్యత ప్రభువే వహించాడు. కనుకనే ఆయనే శరీరధారి అయి వచ్చాడు. ఆది యందు వాక్యమై ఉన్న యేసు ప్రభువారు వెలుగైన దేవునిగా నిన్ను వెలిగించటానికి వచ్చి ఉన్నాడు. ఆ వెలుగులో నీ కోసం నడిచి ఉన్నాడు, ఆ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాడు. అందుకని యేసు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, యేసు నేనే మార్గమును సత్యమును జీవం, నేనే మార్గమును. ఈ మార్గములో నాలో నడిచేవారు మాత్రమే సత్య సంబంధులు, సత్యమును ఎరిగిన వారు, సత్యములో జీవించేవారు. ఈ సత్య సంబంధులకు మాత్రమే నిత్య జీవమని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ నిత్యమైన జీవము, నిరతమైన జీవితము నీ జీవితంలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుకనే ప్రియ సహోదరుడా, ఈ సంవత్సరము కూడా ఆయన ఆ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో నిన్ను నిలవబెట్టాడు. నీ కొరకు ఆయన తపన పడుతున్నాడు, నీ కొరకు ఆయన ఆశపడుతున్నాడు. కనుకనే చీకటి అనే పాపాన్ని విడిచి, చీకటి సంబంధమైన క్రియలను విడిచి ఆయన యొద్దకు నిన్ను నడిపించటానికి ఆయన వెలుగుగా ఉండి నిత్య జీవమును నీకు అనుగ్రహిస్తున్నాడు. యమ్మాయి మార్గంలో నడుచున్న ఇద్దరు వ్యక్తులతోనే కాదు, ఈరోజు నీతో కూడా ఆయన నడుస్తున్నాడు. నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే ఈ మాట స్పష్టం. గమనించండి, ఇదే అధ్యాయం అనగా లూకాసు వార్త 24వ అధ్యాయం 28 నుంచి చదువుతున్నాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరము వెళ్ళున్నట్లు అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. యేసు ప్రభువుని వారు బలవంతం చేస్తున్నారు. అయ్యా ప్రొద్దుగుకినది, నువ్వు మాతో ఉండు అని. ఆయన ప్రొద్దుగూకటమే కాదండి, వారి గమ్యము చేరుతున్నారు. వారి గమ్యము చేరుతుండగా వారు బలవంతం చేస్తున్నారు. నీవు కూడా నీ గమ్యములో దినదినము గడుస్తున్నది. దినాలు సమీపించే కొంది నీవు నీ ఆధ్యాత్మిక స్థితి పెరగాలంటే ప్రభువును నీలో చేర్చుకోవాలి. ఆయన నీ దగ్గరే ఉండటానికి నువ్వు బలవంతం చేయాలి. యాకోబు కూడా రాత్రంతా పెనుగులాడిన తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మంటే ప్రభువు లేదు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, లేదు నేను నిన్ను పోను, నువ్వు నాతో ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, దైవ జనాంగమా, దేవుని ఎడల నీకు అమితమైన ప్రేమ, ఆయన హత్తుకొని జీవించే జీవితము లేనప్పుడు ఈ లోకపు చీకటిలను కొట్టుకొని పోతావు. కనుకనే ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో నిన్ను నడిపించున్నాడు. అమ్మాయి మార్గంలో నడుస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధముగా ప్రభువుని బతిమలాడుతున్నారో నీవు కూడా బతిమలాడవలసిన పరిస్థితి ఈరోజు నీకు అక్కడ కనిపిస్తుంది. కనుక 30వ వచనం చూచే ఆయన వారితో కూడా
భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. చూడండి, ఈ వాక్యం స్పష్టం. ఎప్పుడైతే ఆయన సహవాసం నేర్పించాడో ఆ సహవాస క్రమ ప్రకారము ఆయన స్తుతులు చెల్లించినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, ఆయనను గుర్తుపట్టారు. ఆ చీకటి యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం స్పష్టంగా సెలవిస్తున్నది కనుక ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గుర్తించకుండా ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కూడా అదే చీకటిలోనే వెళ్తున్నావేమో. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం కూడా ఇదే చీకటిని గురించి స్పష్టంగా చెప్తున్నాడు. వారి క్రియలు చెడ్డమైనందున వారు చీకటిలోనే ఉండాలనుకున్నారు. ఆ వెలుగైన యేసు ప్రభు వారిని సమీపించకుండా వారు దూరం అవుతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా వెలుగు సంబంధిగా ఉండాలని, ప్రభు నిన్ను గుర్తుపట్టాలని, ఆ వెలుగు మార్గంలో నడవాలని ప్రభు నిన్ను కోరుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరు, తర్వాత వాళ్ళు పరిశీలించుకున్నారు. ఆయన యేసు ప్రభు వారి మాటలు వింటున్నప్పుడు వారి హృదయముల్లో మంటలు మండినాయి అంట. వారు ఎంతగా ఆందోళన ఆవేదన చెందారో. ఎవరి స్వరము వినని? ప్రభువు స్వరము విని. ఈరోజు నువ్వు కూడా వాక్యము వినుచుండగా నీ కొంత బాధ ఉండవచ్చు, కొంత ఇరుకు ఉండవచ్చు, ఇబ్బంది ఉండవచ్చు. ఈ ఇబ్బంది కానీ, ఇరుకు కానీ, ఈ భారభరితమైన ఈ పరిస్థితి ప్రేమామయుడును దైవ స్వరూపైన యేసు ప్రభువారు నీ కోసము చేసిన క్రియే. ఈ భారమైన హృదయంలో నీవు ఆయన క్షమాపణ అడగాలి. ఆయన క్షమాపణ అడగాలి. నిన్ను నీకు మేలు చేసుకునే విధముగా ప్రభు వెలుగుని నీకు ప్రసాదించాడు. నీకై నువ్వు ప్రభువుని ప్రాధేయపడాలి. అందుకనే భక్తుడు అంటాడు, సిరిపురపు కృపానందము గారు, అపరాధిని యేసయ్య కృప చూపి ప్రభుమయ్య, నెపమెంచకయ్య నీ కృపలయో నా అపరాధములను క్షమించు. సిలువకు నేనేనయ్యా కొట్టింది, సిలువకు నేనే కొట్టి తినయ్యా, వాళ్ళ మీద నిందలేస్తున్నాను. చక్కని మాటలు అంటాడండి. ప్రకాలు బల్లెపు పోటు గ్రాకున పొడిచి తినేనే, మీకీలి బాధించి తిని, మీకీలి బాధించి తిని, మాకు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బోవుమయ్యా. ఘోరంబుగా దూరి తిని, నేరంబులను చేసి తిని, క్రూరుండనై కోటి తిని, క్రూరుండనై కోటి తిని, ఘోరంపు పాపిని దేవా. ఎంత పాపం అండి! వారి హృదయంలో మండుచున్నదంట. యెరూషలేములో యేసు ప్రభువారికి సంభవించిన కార్యములు, ప్రభు జరిగించిన రక్షణ కార్యమును వారు తలపోసుకొనుచుండగా సజీవ సాక్షిగా యేసు ప్రభువారే వారి మధ్య నిలిచి వారితో నడిచి వారిని గమ్యమునకు చేర్చి ఆ రక్తము చిందించిన యేసు ప్రభువారిని, ముళ్ళ కిరీటము ధరించిన ఆ యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి హృదయంలో ఎంత మంట మండిందో ఆలోచించండి. అందుకనే వారు అంటారు, శిక్షాకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా, అక్షయ భాగ్యమునియా, మోక్షంబు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.
ప్రియులరా, లేఖనముల ప్రకారం యేసు ప్రభువారు చనిపోయినను ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేకుండా చేసింది నీ వ్యక్తిగతమైన ఆలోచన, నీ వ్యక్తిగతమైన మార్గములో. కానీ నేనే మార్గమని ఆ మార్గములో నడిపించుచున్న యేసు నాథుని నువ్వు ఎప్పుడైతే ఆయన చూడగలుగుతావో, ఆ వెలుగైన దేవునికి స్తుతులు స్తోత్రములు అర్పించగలుగుతావో, ప్రభు నీ కొరకు కార్చిన శిలువ హృదయ రక్తధారలు వ్యర్థము కానే కావు. ఒక మనిషి చనిపోతే మానవునిగా అది శుభదినము ఎలా అవుతుందండి? కానీ నీ పాపములు నా పాపములు మోసిన యేసు ప్రభువారు చనిపోయిన శుక్రవారపు దినమును శుభ శుక్రవారముగా, గుడ్ ఫ్రైడేగా నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావు. అనగా నిన్ను రక్షించటానికి ఆయన చేసిన మారణ హోమం, ఆయన జరిగించిన ఆ శిలువ కార్యం గుర్తు చేసుకో. ఇది నీ పాప భారము, నా పాప భారం, మన పాప భారం. మన పాపములను ప్రభువు వహించి ఆయన ఇచ్చిన ఈ యొక్క పునరుద్ధానమును అనుభవించుచున్న నీవు ఇక మీదట పాపము జోలికి పోక ప్రభు యొక్క వెలుగులో నడుచుటకు యేసే మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలోను వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇట్టి కృప ప్రభు నీకు దయచేయుచుండగా ప్రార్థనలో ఏకీభవించు, ప్రభువుని కలిగి జీవించు. దేవుని కృప సరదా నీకు తోడై నడిపించునుగాక. నీ కొరకైన ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన చాలదు. గంటల తరబడి ప్రభువుతో గడుపు. అమ్మా, ఈ మార్గంలో వారు నడిచిన విధముగా నువ్వు కూడా ప్రభువులో అడుగులేసి నడువు నడువు నడువు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు నువ్వు ముందుకు సాగు. నీ కొరకైన ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. అవును తండ్రి, మీరే వెలుగైన మార్గముగా మాకుండగా ఈ మార్గములో నడుచుచున్న మేము మిమ్మల్ని చూచి కన్నును మాకు అనుగ్రహించి మీలో హెచ్చించబడి వాక్యమును మాకు అనుగ్రహించమని మీ దీవెనల దయచం. యేసువా, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో ఉన్న ఈ యొక్క బిడ్డలను మీ ఆత్మతోనూ శక్తితోనూ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దేవుని మీకెల్లరికను ప్రభు నిత్యమైన కృపతోనూ ఆశీర్వాదముతోనూ తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.